4G గుళికలు వేసిన కాకపోతే మందులు స్ప్రే చేయడం అనేది ఏ స్ప్రే చేయలేదు, ఒక సింగిల్ స్ప్రే కూడా చేయలేదు. ఇట్లా గొలుసు ఎట్లా ఉంది మనకి? గొలుసు బరువు వస్తుందా? వదన బాగానే ఉంది. ఒక్క దానికి ఇంచుమించు 280-300 గింజల దాకా వస్తున్నాయి. గింజలు కూడా బాగా 300 గింజలు వస్తున్నాయి. 300 గింజల దాకా వస్తున్నాయి. మరి అన్ని గింజలు వచ్చినప్పుడు కింది నుంచి పై వరకు పాలు పోసుకుంటే? కింది నుంచి పై వరకు మొత్తం అంతా నిండుగా పాలు పోసుకున్నది. తాలు గింజ వంటిది ఏం లేదు. తాలు గింజ గిన లేదు. మీకు చూస్తే ఇలా కనిపిస్తుంది. తాలు గింజ గిన ఏం లేదు. బాగానే. ఇప్పుడు మీరు 2-3 పూసలే పెట్టినామంటారు, ప్లస్ గొలుసుకి 300 గింజలు వస్తాయి అంటారు. దంట ఎట్లా వచ్చింది? ఇంక దంటు బాగానే కట్టింది సార్. దంటు బాగానే కట్టింది. 25 నుంచి 30 దాకా పిలకలు వచ్చినాయి. దంటు గట్టిగా ఉంది. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 15 సంవత్సరాలకి వ్యవసాయం అంటారు, ఎప్పుడు వరి చేస్తుంటావు? ఎన్ని క్వింటాలు తీస్తావు నువ్వు యావరేజ్ ఎక్స్పీరియన్స్ లా? అంటే అంతకు ముందు ఒక 28-30 అంత కంటే ఎక్కువ తీయలేదు. ఇక ఇది వచ్చేసి 34 నుంచి 36 దాకా వెళ్తుండొచ్చు అని అంచనా అనిపిస్తుంది. ఎందుకని ప్రశ్నిస్తే ఏమని చెప్తావు? 36 ఎందుకు వచ్చిందంటే ఏమని చెప్తావు? అరే ఇంతకు ముందు పండించినాం కదా సార్, ఆ పంటకి ఈ పంట. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు మనం వచ్చేసి కౌడుపల్లి గ్రామము, కౌడుపల్లి మండల కేంద్రము, మెదక్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతులు వెంకట్రాములు గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పంట వచ్చేసి వరి పంట. ఇది వచ్చేసి USP Q6 అనేటువంటి రీసెర్చ్ ప్యాడీ రకంగా చెప్పుకోవచ్చు. ఇది మొదటిసారి రైతు వెంకట్రాములు గారు సాగు చేయడం జరిగింది. వరి క్షేత్రంలో రావడం జరిగింది. ఇంకొక 5-10 రోజుల్లో పంట కోయడానికి కూడా సిద్ధంగా ఉంది. అసలు ఒక ఎకరాకి సాగు చేస్తే ఎన్ని క్వింటాల దిగుబడి రాబోతుంది? ఇప్పుడు రాబోతున్న సీజన్లో ఎవరైనా దొడ్డు రకం సాగు చేయాలనుకునే రైతులకి USP Q6 అనేటువంటి ఈ యొక్క దొడ్డు రకం ఏ విధంగా ఉంటుంది? రైతుకి ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నారు? పంట నాణ్యత గురించి పూర్తి సమాచారం రైతు యొక్క అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటరాములు గారు. నమస్కారం సార్. చెప్పండి అన్న, ఎన్ని ఎకరాల భూమి ఉంటుందన్న మనకి? నాకు మొత్తం 6 ఎకరాల భూమి ఉందన్న. సొంతం. మొత్తం వరి పంట వేసినాము. ఓకే. ఏమేమి పంటలు సాగు చేసే అనుభవం ఉంటుంది మీకు? మొక్కజొన్న, పత్తి, పల్లికాయ అన్ని వేసారు. ఎన్ని సంవత్సరాలకి? సన్ఫ్లవర్ అన్ని వేసారు. వ్యవసాయం అంటే 15 సంవత్సరాల నుంచి అట్లా అంతకు చేసినాం. అయితే ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఈ యొక్క లుమినారా వాళ్ళది USP Q6 ఈ విత్తనం వేసి ఎట్లా వచ్చింది దిగుబడి తెలుసుకుందాం అని వచ్చినాం. ఏంది ఈ విత్తనం మొదటిసారా? ఇప్పుడు మొదటిసారి సార్. ఇదే ఫస్ట్ టైం. ఎట్లా తెలుసుకునే విత్తనం గురించి? ఈ విత్తనం గురించి వచ్చేసి ఫోన్ లో, యూట్యూబ్ లో చూసి మెదక్ పోయి షాప్ లో తీసుకొచ్చి పెట్టినాం సార్. వేరే రైతు వీడియోలో చూసాడు. వేరే రైతుది యూట్యూబ్ లో, ఫోన్ లో చూసి తీసుకొచ్చుకోవడం జరిగింది మెదక్. మరి ఎన్ని ఎకరాలకు తెచ్చుకున్నావు ఇది? ఇక ఫస్ట్ టైం కదా అని చెప్పేసి 2 ఎకరాలకు చూద్దాం ఎట్లా వెళ్తుంది అని 2 ఎకరాలకు తీసుకొచ్చాం సార్. 2 ఎకరాలు పెట్టాం. 2 ఎకరాలు పెట్టాం. మిగతా 4 ఎకరాలు? మిగతా 4 ఎకరాలు వరే వేసినాం, కానీ వేరే సీడ్ పెట్టినాము. 2 ఎకరాలకు 3 బ్యాగులు తీసుకొచ్చుకున్నాము. ఎన్ని కిలోల బ్యాగ్ ఉంటుంది ఇది? 10 కిలోల బ్యాగు. 10 కిలోల బ్యాగ్ ఉంటుంది. 3 బ్యాగులు తీసుకొచ్చిన. 2 ఎకరాలు పెట్టిన ప్రస్తుతానికి. అంటే ఎకరాకి 15 కిలోలు వేసినట్టు. మా ఎకరాకి 15 కిలోలు, ఎకరానికి 15 కిలోలు తీసుకొచ్చి నారు పోసుకొని 20-25 డేస్ లో నారు పెట్టేసుకున్నాము. ఎట్లా మండే కట్టుకున్నావా విత్తనం తెచ్చుకొని? సంచులలో మళ్ళీ కట్టుకొని మొడ్లు నానబోసి తూకం పోసుకొని 20 రోజులకు నాటేసినామండి. ఎట్లా ఇప్పుడు నువ్వు తూకం పట్టినప్పుడు విత్తనం తెచ్చిన విత్తనం మొత్తం ముక్కు వాళ్ళకి మంచిగా మొలకలు వేసిందా? మొలక బాగానే వచ్చింది. మంచిగా బాగానే వచ్చింది. ఇప్పుడు చల్లిన తర్వాత 25 రోజుల నారు 25 రోజులకు వేసినాం అన్నట్టు. నారు ఎట్లా ఉంది? 25 రోజుల నారు మంచిగా పచ్చగా మంచిగా నీట్గా వచ్చిందా? బాగానే వచ్చింది, మంచిగా వచ్చింది. ఆకు కొనలు ఊరడం అట్లాంటిది ఏం రాలే కదా? రాలే. 20 రోజుల నారు బాగానే వచ్చింది. తూకం బాగానే వచ్చింది. నారు కూడా ఫ్రెష్ వచ్చింది. రోగం రాకుండా ఫ్రెష్ వచ్చింది. బాగానే ఉంది. ఎన్ని రోజుల నారు నాటుకోరు? అంటే 20 రోజుల నారు నాటుకున్న తర్వాత ఎన్ని పూసలు పెట్టుకోరు? 2-3 పూసలు వేస్తున్నాం అన్నట్టు. 2-3 పూసలు పెట్టు. 2-3 పూసలు ఒంటికార 2-3 వేసినాం అన్నట్టు, తక్కువ. ఇప్పుడు తర్వాత అడుగు మంజాలు వేసినాం. DAP 20-30 రోజులలో 30 రోజులకు యూరియా. ఓకే. ఇక గంట గుళికలు 4G గంట గుళికలు. ఎన్ని రోజులకి వేసినావు ఎరువులు అయినా సరే? ఎన్నిసార్లు వేసుకుంటూ? ఎన్నిసార్లు అంటే ఫస్ట్ మనం నాటేసేటప్పుడు ఒకసారి వేసినాము DAP, తర్వాత గంట గుళికలు, యూరియా, తర్వాత 4G వాడినామండి. ఓకే. 3 సార్లు ఎరువులు వేసుకున్నట్టున్నావు. పొట్టదశలో మళ్ళీ యూరియా, పొట్టదశలో యూరియా, పొటాషి కలిపి చల్లేసినాం. మొత్తం 3 సార్లు ఎరువులు వేసుకున్నాం. 3 సార్లు ఎరువులు వేసుకున్నా. ఇక మిగతా అంటే 4G వాడినామండి. 4G గుళికలు వేసిన.
కాకపోతే మందులు స్ప్రే చేయడం అనేది ఏ స్ప్రే చేయలేదు, ఇందులో ఒక సింగిల్ స్ప్రే కూడా చేయలేదు. చేయలేదు. మరి సింగిల్ స్ప్రే చేయకుంటే నార్మల్ గా వరి సాగు చేస్తే మొయ్యిపూరు వస్తుంది కదా, మరి అది ఎట్లా తట్టుకుందా ఇది? అందుకే 4G వాడినాం కదా, ముందు జాగ్రత్త కోసం 4G వాడినాం, బాగానే తట్టుకుంది. మొయ్యిపూరు అయితే తట్టుకుంది. తెగుళ్ళకి ఇప్పుడు సుడిదోమ అట్లాంటిది వచ్చి తెగులు వస్తుంది కదా, అట్లాంటిది ఏమన్నా? అలాంటిది ఏం రాలేదు సార్ ఇప్పటికైతే. తెగులం కూడా తట్టుకుంది, తెగుళ్ళ తట్టుకుంది. ఇంకా 25 డేస్లలో 5 రోజులలో పోసేస్తాం. ఇక 5-10 రోజుల్లో పంట కూడా కోయడానికి సిద్ధంగా ఉన్నది. మొదటి నుంచి లాస్ట్ వరకు మంచి ఖాత కాసింది. ఇట్లా గొలుసు ఎట్లా ఉంది మనకి? గొలుసు బరువు వస్తుందా? వదన బాగానే ఉంది. ఒక్క దానికి ఇంచుమించు 280-300 గింజల దాకా వస్తున్నాయి. గింజలు కూడా బాగా 300 గింజలు వస్తున్నాయి. 300 గింజల దాకా వస్తున్నాయి. మరి అన్ని గింజలు వచ్చినప్పుడు కింది నుంచి పై వరకు పాలు పోసుకుంటే? కింది నుంచి పై వరకు మొత్తం అంతా నిండుగా పాలు పోసుకున్నది. తాలు గింజ వంటిది ఏం లేదు, తాలు గింజ గిన లేదు. మీకు చూస్తే ఇలా కనిపిస్తుంది, తాలు గింజ గిన ఏం లేదు. బాగానే మంచిగా ఉంది. గొలుసు కూడా బాగా పట్టింది. గొలుసు బాగా పట్టింది. తెల్ల కంకులు ఏమైనా ఉన్నాయా? తెల్ల కంకులు అంటే యాసంగా ఏడన్నా ఒకటి రెండు మామూలుగా ఏదో 1-2 అంతే. ఎక్కువ అయితే ఏం లేవు. ఎక్కువ ఏం లేదు. పూస మాత్రం ఏం పోలే, ఎక్కువ పోలే దూస ఏం పోలే. ఇప్పుడు మీరు 2-3 పూసలే పెట్టినామంటారు, ప్లస్ గొలుసుకి 300 గింజలు వస్తాయి అంటారు. దంట ఎట్లా వచ్చింది? ఇంక దంటు బాగానే కట్టింది సార్, దంటు బాగానే కట్టింది. 25 నుంచి 30 దాకా పిలకలు వచ్చినాయి. దంటు గట్టిగా ఉన్నది. ప్లస్ మళ్ళా జర ఎక్కువ పెరగలేదు, ఎక్కువ చిన్నగా లేదు. గాడి పోసగిన ఏం అడ్డం పడదు. మరి నిన్న మొన్న కూడా ఒక 10-20 రోజుల కింద బాగా వర్షాలు వచ్చినాయి సడన్ గా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కానీ వర్షాలు వచ్చినాయి, గాలి వచ్చినాయి కానీ పర్లేదు కదా, కిందకి ఏం పర్లేదు. మొత్తం హైట్ ఎట్లా ఉంది? మీడియం హైట్ ఉంది. ఇది మీడియం హైట్ ఉన్నది, మరీ చిన్నగా లేదు, మరి బాగా ఎక్కువ హైట్ పెరగలేదు. మీడియం సైజులో ఉంది. ఏం గాడిదుమ్మలంగినా ఏం అడ్డం పడలేదు. అంటే వేరు వేస్తే మంచిగా ఉన్నట్టు. వేరు వేస్తే మంచిగా గట్టిగా బలంగా ఉంది. పీకి చూసినాం ఎప్పుడైనా ఏదైనా ఒకటి? చూసినాము. జర మొన్న పారకపోతే కాళ్ళ పెట్టి నుండి బాగా గట్టిగా ఉన్నది. పిల్క కూడా మంచిగా వచ్చింది, వేలు కూడా బాగా వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఈ దాదాపు ఈ ఎన్ని రోజుల పంట అని చెప్పి నువ్వు తీసుకొచ్చినప్పుడు విత్తనం? 120 నుంచి 125 రోజులు అన్నట్టు. 120 నుంచి 125 రోజుల వరకు వచ్చేస్తా అన్నాడు. ఏ నెలలో పెట్టుకోరు నాట్లు ఇవి? నెల జనవరి ఫస్ట్ వీక్ లో నాట్లే. జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ లో అట్లా ఇస్తున్నాం. 120 రోజుల పంట అని చెప్పి 120 రోజుల పంట 120 రోజులు అవుతుంది. ఇంకో 5 days లో కోసేస్తాం. కరెక్టే వచ్చింది, చెప్పిన రోజులు తగ్గట్టుగానే ఉంది. ఎక్కువ రోజులు రాలే, తక్కువ ఏం కాలే అన్నట్టు. కరెక్టే వచ్చింది. ఇప్పుడు గొలుసులు కూడా నువ్వు 300 గింజల గొలుసు అంటున్నావు కదా, ఇప్పుడు మనకు మంచిగా కనిపిస్తుంది ఇండియా గొలుసులు. చైన్ మొత్తం ఇదే గొలుసునే? చైన్ మొత్తం ఇదే విధంగా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ బాగానే ఉంది. కలుపు మంది ఏమైనా కొట్టినావా? కలుపు ఒడిపిల్లి మందు అంటే తుకంలో కొట్టుకున్నాం కానీ నాట్లో కలుపు తీసినాం. మనసులో పెట్టి తీపిచ్చినాం కానీ నాట్లో కొట్టలే. నీళ్ళు బాగానే ఉన్నాయా మీకు? వర్షానికి నీళ్ళు పెట్టిక ఉన్నాయి సార్. ఎట్లా బోర్లు ఉన్నాయా లేకపోతే ఎట్లా? బోర్ల పార్కమే. నీళ్ళు మంచిగా ఉన్నాయా మీకు ఇక్కడ ప్రాంతంలో? ఎట్లుంది? ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి మీకు నీళ్ళు? ఇక్కడ మన కట్ట దగ్గర నుంచి బోరు, సొంతం బోరు. చెరువులు ఉన్నాయి ఇట్లా చుట్టుపక్కల ఏమన్నా? దగ్గరనే కట్ట. ఇక్కడ కట్ట కిందనే చెరువు కింద కాబట్టి నీళ్లు కూడా బాగున్నాయి. నీళ్ళు కూడా బాగానే పెట్టినాం నీళ్ళు. ఏంది ఎలాంటి భూమి మీది? భూమి నేల ఎట్లాంటి స్వభావం ఉంటది? ఇది భూమి అంటే చెవుక భూమి. ఇక్కడ ఉన్న అందరి చెవుక భూమి కిందిగా? కిందికి మరి కిందికి పోతే నల్ల ఊలాల లెక్క ఉంటది. ఇక్కడ మటుకు చెవుకనే. మరి ఇప్పుడు చెవుక భూమిలో కూడా మంచిగా వచ్చినట్టేనా ఇది? బాగానే వచ్చింది సార్, బాగానే కనిపిస్తుంది. రిజల్ట్ అయితే మంచిగా ఉన్నది. మీ ఊరని ఒక్కని పెట్టినా నీతో పాటు పెట్టిన ఇదే వెరైటీ? ఇక్కడ మా ఏరియాకు ఇక్కడ అంటే నేనే పెట్టిన ఫస్ట్. ఇక వీళ్ళు వచ్చి బాగుంది ఎక్కడ తీసుకొచ్చిరని అడుగుతున్నారు. అంటే మీ దగ్గర తీసుకొచ్చిన అని చెప్పిన. సరే వర్షాకాలంలో మళ్ళీ నెక్స్ట్ పంటకు వేద్దామని ఆలోచనలో ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం మరి ఇది కోసినాక మళ్ళీ వరి వేస్తావు కదా? మళ్ళీ ఇదే వేయాలనిపిస్తుందా? ఇదే Q6 ఇదే వేద్దామనిపిస్తుంది. ఎందుకంటే చూస్తే జర దిగుబడి బాగా వచ్చేటట్టుగా అనిపిస్తుంది సార్. 34-36 దాకా వస్తున్నచ్చు ఎకరాకి. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 15 సంవత్సరాలకి వ్యవసాయం అంటారు, ఎప్పుడు వరి వేస్తుంటావు? ఎన్ని క్వింటాలు తీస్తావు నువ్వు యావరేజ్ ఎక్స్పీరియన్స్ లా? అంటే అంతకు ముందు ఒక 28-30 అంత కంటే ఎక్కువ తీయలేదు. ఇక ఇది వచ్చేసి 34 నుంచి 36 దాకా వెళ్తుండొచ్చు అని అంచనా అనిపిస్తుంది. ఎందుకని ప్రశ్నిస్తే ఏమని చెప్తావు? 36 ఎందుకు వచ్చిందంటే ఏమని చెప్తావు? అరే ఇంతకు ముందు పండించినా కదా సార్, ఆ పంటకి ఈ పంటకు చూస్తే ఆల్రెడీ తెలిసిపోతుంది. తేడాలు ఉన్నాయి అంటే? తేడాలు ఏడున్నాయి? తేడాలు అంటే గింజలు ఇప్పుడు మనం ఒక కర్ర తీసుకొని చూస్తే పట్టుకొని చూసినా జర వదన కనిపిస్తుంది. ఒక కర్రకు 300 గింజల దాకా ఉన్నాయి. దాన్ని బట్టి
చెప్పగలుగుతాం అన్నట్టు. పిలకలు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పిలకలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ 25 నుంచి 30 దాకా పిలకలు ఉన్నాయి. రోగాలకు కూడా లేదు, రోగాలు తట్టుకున్నది, రోగం తట్టుకుంది. 4G వాడినాం అంతే, 4G గుళికలు వాడిని. మరి ఇప్పుడు ఈ విత్తనం 2 తెలుగు రాష్ట్రాల రైతులు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఏమని చెప్తావు? దొడ్డు రకంలా ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ రైతు నేను కూడా ఈ విత్తనం వేసుకోవాలనుకుంటే రైతు వేసుకుంటే బాగుపడతాడు. లాస్ ఏం లేదు, విత్తనం వేసుకుంటే బాగుపడతాడు. లాస్ అయితే లేదు. విత్తనం అయితే నెంబర్ 1 చెప్పొచ్చా? నెంబర్ 1 చెప్పచ్చు. నెంబర్ 1 బాగుంది, వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు నువ్వు పంట కోసావు కదా, కోసినప్పుడు ఇట్లా హార్వెస్టర్ తోటి కోసావా? హార్వెస్టర్. ఇప్పుడు హార్వెస్టర్ లోపలికి వచ్చినప్పుడు గింజ రాలేటత్వం ఉందా? గింజ ఊపితే రాలేటట్టుందా? రాలేదు సార్, రాలేదు. ఉంటే ఇప్పటికల్లా మనకు గాడి పెట్టింది కదా, ఆ గాడుపు రాలిపోతుండే. అవును, మీకు చూసినా కానీ ఏం రాలినట్టు, ఏం గింజ రాలేతత్వం అయితే లేదు, రాలేతత్వం లేదు, మంచిగా ఉంది అన్నట్టు. మంచిగా ఉంది. ఏడాముతారు మీరు పంట కోసిన తర్వాత? ఈ గవర్నమెంట్ కేంద్రం ఐకేప్ సెంటర్లలో. ఎంత ఉంది రేట్? ఎట్లా ఉంది క్వింటాల్ దొడ్డు రకం? దొడ్డు రకం వచ్చేసి 22,50, 22,300 దాకా ఉంది. 350, 22,50 అట్లా. ఇక నార్మల్ గా గ్రేడింగ్ చేస్తారు కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది తీసుకపోతే? ఇది ఏ గ్రేడ్ కిందకి పోతుంది సార్? ఏ గ్రేడ్ పోతుంది? ఖచ్చితంగా పోతుందా? కంపల్సరీ పోతుంది. ఎందుకు ఏ గ్రేడ్ పోయేటట్టు నువ్వే ఎట్లా చెప్తావు? ఆడ చెప్పాలి కదా, నువ్వు ఎట్లా చెప్తున్నావు ఏ గ్రేడ్ కానీ? అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది కదా, గట్టిగా ఉన్నది, గింజ గట్టిగా ఉన్నది, మంచిగా ఉన్నది అన్నట్టు. ఏ గ్రేడ్ అయితే ఏ గ్రేడ్ లో పోతుంది. ధీమా అయితే వ్యక్తం చేస్తున్నావు. ఇటువంటి రకం సీడ్లు గినా ఉన్నాయి కదా అక్కడ, అవును, దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం అన్నట్టు. ఇది ఏ గ్రేడ్ అయితే పోతుంది, ఏ గ్రేడ్ పోతుంది అన్నట్టు. ఇప్పుడు నువ్వు మొత్తం ఈ సీజన్ 6 ఎకరాలు వేసినావు. ఈ 1 ఎకరాకి నువ్వు రైతు నువ్వు సాగు చేసి ఎంత పెట్టుబడి పెడతావు? విత్తనం తెచ్చుకొని పంట కోసేంతవరకు నీ అనుభవంలో 1 ఎకరాకి వరి పండిస్తే మందుల గురించి అంటారు మొత్తం విత్తనంకి వెళ్ళి నువ్వు పంట కోసి అమ్ముకునేంత వరకు? ఇక మొత్తం ప్రతి ఒక్కటి మనం అంటే లాగోడ అంటే పెడతాం సార్. ఇక పెడతాము 15,000 దాకా వస్తుంది అనుకో. 15 నుంచి 20,000 పెట్టుబడి. 15,000 నుంచి 20,000 పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇదే నీకు ఒకవేళ నువ్వు అన్నట్టు 35 క్వింటాలు మంచిగా పడింది అనుకో, రైతుకి ఎంత మిగిలి ఎంత పూలు 1 ఎకరం మీద? 1 ఎకరం మీద అంటే 60 చిల్లర దాకా మిగులుతాయి సార్. 60,000 పైన 60,000 పైన మిగులుతాయి. మంచిగా చేసుకొని మంచిగా దిగుబడి వస్తాయి. మంచిగా చేసుకొని మంచిగా దిగుబడి వస్తే 60,000 పైన మిగులుతాయి. ఇప్పుడు నువ్వు ఈ నార్మల్ రకాలు సాగు చేసుకుంటే 30 అన్నావు, మరి ఇట్లాంటి ఒక 5 క్వింటాలు పెరిగిందంటే నీకు ఇంకా ఒక 10,000 ఎక్స్ట్రా. ఈ ఖర్చులు వెళ్ళిపోతాయి. 10,000 ఇప్పుడు మన పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది. లాభసాటి అన్నట్టు జరిగా నీకు 5-6 క్వింటాలు పెరిగిందంటే నువ్వు పెట్ట ఖర్చుకి ఎక్కువ వచ్చి మిగిలిన పైసలు నీకు లాభమే ఉంటుంది కదా. అట్లా అని పెట్టుకోవచ్చు, మిగతా వాళ్ళకి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాము. అడిగిరు పెడతారు వాళ్ళకి. విత్తనం అయితే మంచిదే, సాగు చేసుకోవచ్చు. పెడితే రైతు ఏం లాస్ కాదు సార్. ఇది అయితే మంచి బెనిఫిట్ ఉంది. నీ అనుభవం అయితే మంచి విత్తనం బాగుంది. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు వెంకటరాములు గారు సాగు చేస్తున్నటువంటి మొట్టమొదటిసారి సాగులోనే దాదాపు నాకు 35 క్వింటాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకని అడిగితే కూడా గింజ శాతం ఎక్కువ ఉండటంతో పాటు గింజ బరువు అంటే వదన ఎక్కువ ఉందని చెప్తున్నాడు. అదేవిధంగా పిలకలు ఎక్కువ రావడం వల్ల కూడా గతంలో నేను 10 సంవత్సరాల నుంచి సాగు చేసినటువంటి వరి సాగులో ఎప్పుడు చూసినా కానీ నార్మల్ 28 నుంచి 30 క్వింటాల దిగుబడి మాత్రమే తీసేది. ఇందులో గింజల శాతం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. పైగా కేలీల శాతం తక్కువ ఉండడంతో పాటు గింజ బరువు ఉండడమే నాకు దిగుబడికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా తన అనుభవాల ద్వారా వేసుకోదగ్గ విత్తనమే రైతుకైతే లాభసాటి పంటగానే చెప్తున్నారు. మరి ఎవరైనా సరే దొడ్డు రకం సాగు చేయాలని ఆలోచన రైతు సోదరులు, రైతు చెప్పిన మాటల అనుభవాల పూర్వకంగా మీరు కూడా ఈ యొక్క విత్తనాన్ని USP Q6 లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి విత్తనంగా చెప్పుకోవచ్చు, రీసెర్చ్ వెరైటీగా చెప్పుకోవచ్చు. విత్తనం కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి విత్తన దుకాణాలలో అందుబాటులో ఉంటుంది. లేని ఎడల మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేస్తే కూడా విత్తనాన్ని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో లుమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి USP Q6 అనేటువంటి రీసెర్చ్ వెరైటీ సాగు సమాచారం, రైతు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో వెళ్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.